హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మళ్ళీ రెండవ జాబితా మూడవ జాబితా ఉన్న వాళ్ళని కూడా రీవెరిఫికేషన్ చేసి ఇంకా త్వరలోనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది అన్ని జిల్లాలకి అధికారులకు పంపబోతున్నారు. అయితే త్వరలో మళ్ళీ టెట్ రాబోతుంది అనే వార్తలు అయితే మనం సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా వింటున్నాం. అయితే అందులో వాస్తవం ఏమాత్రం ఎంతవరకు వాస్తవం ఉంది అని అయితే మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అధికారికంగా అయితే ఈ నెలలోనే టెట్ నోటిఫికేషన్ రాబోతుంది అని అయితే ఎటువంటి సమాచారం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మనం ఎక్కువగా ఆ వార్తలు వింటున్నాం. అయితే అందులో వాస్తవం ఎంతవరకు ఉంది అనేది మనం ఆలోచిస్తే దాదాపుగా ఈ ప్రస్తుతం జరిగిన డిఎస్సి ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. దసరా సెలవుల్లో వాళ్ళ కొత్త టీచర్లకి శిక్షణ ఒక 3-4 రోజులు ఇచ్చి దసరా సెలవుల తర్వాత స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు స్టార్టింగ్ డే రోజు ఈ కొత్త టీచర్లు స్కూల్లో ఉండబోతున్నారనే వార్త అయితే మనం పేపర్ ద్వారా చూస్తున్నాం అధికారికంగా. అయితే మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి భర్తీ చేసే టీచర్లే అక్టోబర్ నెల వస్తుంది. మళ్ళీ సెప్టెంబర్లో టెట్ అనేది అయితే మనం అంతగా ఆశించకపోవచ్చు. ఎందుకంటే అది అంత త్వరగా అయితే జరిగే ప్రాసెస్ అయితే కాదు. మనకు ఇప్పుడే నోటిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వస్తుంది అని అయితే మనం అంత ఖచ్చితంగా అయితే నమ్మలేము. కాకపోతే ఇంకా ఆశావహులు ఈ డిఎస్సిలో తక్కువ మార్కులు మిస్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. అయితే చాలా మంది మనలో నిరుద్యోగులు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే చాలా మంది మన డిఎస్సి అభ్యర్థులు ఉంటారు. అందులోనూ మ్యారీడ్ అయిన పర్సన్స్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీల్లో తక్కువ జీతాలకు పని చేసుకుంటూ ఉంటున్నాం. అయితే లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడే దాదాపు 1.5 year 1 year ప్రిపేర్ అయ్యి స్కూల్ కాలేజీలు వదిలేసుకొని పనిచేసి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. లాంగ్ టైం 4 to 5 years ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే మళ్ళీ ప్రిపరేషన్కి కూర్చోవాలంటే ఆర్థికంగా మన స్థాయి అనేది సరిపడకపోవచ్చు. కాబట్టి నా సజెషన్ ఏమంటే మనం ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ వేరే పనులు చేసేటట్లుంటే ఆ పనులు చేసుకుంటూనే రోజు మనకు ఒక 2 లేదా 3 గంటలు ప్రిపరేషన్కు సమయం కేటాయించి మనం కంటిన్యూగా చేస్తూ ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా వస్తుందన్న మూమెంట్ మనకు తెలిసినప్పుడు ఆ సమయాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకొని అప్పుడు మనం ఒక 3 months 6 months మన సమయాన్ని బట్టి ప్రిపరేషన్ కూర్చోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ద్వారానే మనం చాలా రోజులు కూర్చొని నష్టపోయాము ఆర్థికంగాను ఇంకా వేరే రకంగా. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కావద్దు. ఎందుకంటే నేను కూడా జాబ్ మిస్ అయిన వాడినే కాబట్టి నేను కూడా నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత వస్తుందేమోలే అనే నమ్మకంతో ఉన్నాను. కానీ మనం చూసాము, మనం ఊహించలేనంత కట్ ఆఫ్లు రావడము, దాని ప్రభావం వల్ల ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉందని ఎంత ట్రై చేస్తున్నా కూడా ఎక్కడైతే అవకాశాలు దొరకట్లేదు. ఇదే పరిస్థితి నాలాంటి నిరుద్యోగి యొక్క పరిస్థితి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరు నిరుత్సాహానికి గురి కావద్దు. ఎందుకంటే మనం జీవితంలో ఒక గొప్ప ప్రయత్నం చేశాము, మన చివరి సెకండ్ దాకా పోరాడాము, కష్టపడ్డాము. కానీ ఇందులో రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి ప్రభావితం చేసాయి. ముఖ్యంగా నార్మలైజేషన్ కావచ్చు, అంతకుముందు గతంలో ఎక్కువ టెట్ మార్కులు సాధించిన వాళ్ళ యొక్క ఎక్కువ మార్కులు ఉండడం వల్ల ప్రభావం చూపి ఉండవచ్చు, లేదా ఎంతో మానసిక ఒత్తిడి గురి కావడము, 45 రోజులు టైం ఇవ్వడము. ముఖ్యంగా ఉద్యోగం రాని వాళ్ళని దయచేసి ఎవరు కూడా వాళ్ళని కించపరిచేలాగా గాను, ఉద్యోగం రాలేదులే వీడింతే, వీడికి పెద్దగా టాలెంట్ లేదు, వేస్ట్ ఫెలో అని అనుకోవడం కానీ దయచేసి ఇలాంటివి ఎవరు చేయొద్దు. ఎందుకంటే నీవు కూడా నిన్నటి మొన్నటి దాకా ఒక నిరుద్యోగివి అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఉద్యోగం రాలేనంత మాత్రాన ఆ వ్యక్తిలో టాలెంట్ లేదని కాదు, లేదా ఇంకా వేరే రకంగా మనం వాళ్ళని డిజపాయింట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే మన సమాజంలో చూస్తుంటాం, ఇది అందరూ చేస్తారని అయితే మనం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక అహంతో కూడినటువంటి భావాన్ని ప్రదర్శించడం, రాని వాళ్ళని కొంచెం తక్కువ చేసి చూడడం, ఫ్రెండ్ సర్కిల్లో కలిసినప్పుడు వాళ్ళని ఒక రకంగా రిసీవ్ చేసుకోవడం, జనరల్గా ఇవి మనం అందరం ఫేస్ చేసినవే. కానీ ఎందుకు అలా ఉండాలి? ఉద్యోగం వచ్చినంత మాత్రాన గొప్ప వ్యక్తి అని కాదు, రాలేనోడు వాడు వేస్ట్ ఫెలో అని కాదు. మన బాండింగ్ అనేది ఉద్యోగం నీ జీవితంలో ఈ రోజు వచ్చి ఉండొచ్చు, కానీ రాకముందు నీ కష్టాన్ని బాధల్ని పంచుకునే ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, వేరే రకాల బంధువులు తల్లిదండ్రులు ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళైతే వాళ్ళని నెక్స్ట్ నోటిఫికేషన్ కి మళ్ళీ మంచి ఉద్దేశంతో ధైర్యంతో ముందుకు సాగడానికి ప్రిపేర్ అవడానికి మీ వంతుగా వీలైతే ఎంకరేజ్ చేయండి. సరే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ వ్యక్తిని నిరుత్సాహపడేలాగా మాత్రం మీరు ఎక్కడ కూడా దయచేసి ప్రవర్తించొద్దు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.